ఆ పాఠశాల ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే సుందరమైన చిత్రాలు స్వాగతం పలుకుతాయి. స్వాతంత్ర సమరయోధుల బొమ్మలు ఉద్యమ స్ఫూర్తిని నింపుతాయి. మహనీయుల విగ్రహాలు ఉత్తేజపరుస్తాయి. గుంటూరు జిల్లా తెనాలి బాలుర ఉన్నత పాఠశాలలో పనిచేసే డ్రాయింగ్ మాస్టర్ విజయ్ ప్రకాష్ కళాత్మక నైపుణ్యం చొరవతో ఆ బడి ఒక కళాక్షేత్రంలా రూపుదిద్దుకుంది. ఆ లోగిలిని మనం చూద్దాం. తెనాలిలోని పురపాలక బాలుర ఉన్నత పాఠశాలలో ఆర్ట్ మాస్టర్ గా పనిచేస్తున్న తురుమెళ్ల విజయ్ ప్రకాష్ పిల్లలకు చిత్రలేఖనం నేర్పడంతో సరిపెట్టుకోకుండా ఆ విద్యాలయాన్ని అందమైన లోగిలిగా, స్ఫూర్తి నింపే కేంద్రంగా తీర్చిదిద్దారు. పాఠశాలలో అడుగు పెడితే ఓ కళా ప్రపంచంలోకి వెళ్తున్న భావన కలక్కమానదు. బడి ఆవరణలో ఆయన తీర్చిదిద్దిన విగ్రహాలు, విభిన్న రూపాలు ఆకట్టుకుంటాయి. గదుల గోడలపై వేసిన జాతీయ నాయకుల భారీ చిత్రాలు స్ఫూర్తినిస్తాయి. 20 అడుగుల భరతమాత విగ్రహంతో పాటు గౌతమ బుద్ధుడు, సర్వేపల్లి రాధాకృష్ణన్, అబ్దుల్ కలాం విగ్రహాలు కట్టిపడేస్తాయి. బడి గోడలపై గీసిన తైలవర్ణ చిత్రాలు మనస్సును హాయిగొలుపుతాయి. పాఠ్యాంశాలు సులువుగా అర్థమయ్యేలా భూగోళం, భారతదేశ చిత్రపటాన్ని విజయ్ ప్రకాష్ ఏర్పాటు చేశారు. పిల్లలకి ఇంకా కొత్తదనం చేయాలి, ఇంకా వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఎడ్యుకేషన్తో పాటు ఆర్ట్ కూడా ఉండాలి. 10th క్లాస్ పిల్లలకి అయితే సైన్స్ బొమ్మలు నేర్పడం, వాళ్ళ పెయింటింగ్లు నేర్పడం, వాళ్ళలో చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశం. తెనాలి అంటే కళల కానాచి. అంత అద్భుతమైన తెనాల్లో నాకు జన్మ ఇచ్చి నన్ను కళాకారుడిగా గుర్తించి నేను ఎన్నో కష్టాలు పిల్లల కోసం పడ్డాను. నా సొంత ఖర్చులు, నా సొంత డబ్బులతో పిల్లలకి ఎంకరేజ్ చేస్తూ పెయింటింగ్స్ కొనివ్వటం, క్యాన్వాస్ పెయింటింగ్ ఇట్లా ఉంటుంది, ఆయిల్ కలర్స్ ఇలా ఉంటాయి, యాక్రిలిక్ కలర్స్ ఇలా ఉంటాయి అని అన్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాను. దానిలో భాగంగానే అప్డేట్ అవ్వాలనే ఉద్దేశంతో నేను స్టాట్యూస్ సిమెంట్తో అయితే నిలవని కెమికల్స్తో ఫైబర్ గ్లాస్తో నేర్చుకుని, నేను గ్లాస్ వర్క్ నేర్చుకుని ఇవన్నీ పిల్లలకి చైతన్యం చెబుతున్నాను. నా దగ్గర పిల్లలు చాలా మంది నేర్చుకుని ఫైన్ ఆర్ట్స్లో చేరారు. రిటైర్డ్ అవుతాను 5 నెలలు అంటే నేను మీ దగ్గరికి వస్తామండి, నేర్చుకుంటామని నేను అంటున్నారు. విశ్రాంతి ఏం లేదు. ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు నా దగ్గరికి వస్తే ఖచ్చితంగా అందరికి నేర్పుతాను. ఈ స్కూల్ని తీర్చిదిద్దటంలో మాస్టర్ పాత్ర చాలా ఉందండి. ఈ స్కూల్లోనూ మాస్టర్ తయారు చేసిన ఈ ఆఫీస్ రూమ్లో ఉన్నటువంటి బుద్ధుడి విగ్రహం కానీ, బయట ఉన్న బుద్ధుడి విగ్రహం కానీ, సర్వేపల్లి రాధాకృష్ణుడి విగ్రహం కానీ, భారతమాత విగ్రహం కానీ నిజంగా ఈ స్కూల్కి ఎంతో అందాన్ని తీర్చిదిద్దాయండి. మాస్టారు ఇదొక్కటే కాదండి, పిల్లలకు కూడా చాలా బాగా డ్రాయింగ్ పోటీలు గనక జరిగితే మా తెనాలిలోను మా స్కూల్ నుండి దగ్గరగా ఒక 50-60 మంది పార్టిసిపేట్ చేస్తారండి. పిల్లలకు కూడా చాలా బాగా నేర్పుతారు. పిల్లలు డ్రాయింగ్ వేసే పిల్లలు మా స్కూల్లో చాలా మంది ఉన్నారండి. కంపల్సరీగా వెళ్తే ప్రైజ్ తీసుకురావటమేను. ఎవరు వచ్చినా సరే ఫస్ట్ అసలు బయట ఉన్న బుద్ధుడి విగ్రహం చూస్తారనమాట. అసలు ఎవరండి వేసింది, అసలు దేంతో తయారు చేశారు అంటే మా డ్రాయింగ్ మాస్టర్ అనగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. విజయ్ ప్రకాష్ తాను చేసిన పాఠశాలలో వేలాది మందికి చిత్రకళను నేర్పించారు. ఎక్కడ పోటీలు జరిగినా తాను పనిచేసే పాఠశాల విద్యార్థులను పంపి బహుమతులు సాధించేలా తీర్చిదిద్దారు. చిత్రకళ నేర్పడంతో పాటు తాను పనిచేసే బడుల్ని సుందరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు. విద్యార్థులకు చదువుతో పాటు ఆటపాటలు, కళల్లో ప్రవేశం ఉంటే మరింతగా రాణించగలుగుతారని ఆయన చెబుతున్నారు. పాఠశాలలో చిత్రలేఖనాన్ని ప్రోత్సహించే చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మాస్టారి సహకారంతో చిత్రలేఖనంలో రాణిస్తున్నామని విద్యార్థులు చెబుతున్నారు. ఆర్ట్ అనేది మనోవికాసం అండి. ముందు ఒక బొమ్మ బోర్డు మీద వేస్తుంటే వికసిస్తుంది, మనసు వికసిస్తుంది. స్కూల్లో డ్రాయింగ్ మాస్టర్లు లేరండి, డ్రాయింగ్ మాస్టర్లు లేరు, అంత పోయింది. ఇప్పుడు 10th క్లాస్లో వచ్చేసరికి 10 మార్కుల దాకా ఈ బొమ్మల మీద ఉంటాయి, ఎన్ఎస్ కానీ పిఎస్లో కానీ. మరి వాళ్ళు రేపు ఎంబీబీఎస్ చేయాలనుకోండి, లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్కి వెళ్ళాలి. ఆర్ట్ అవసరం కదా. ఆర్ట్ నేర్చుకుంటే మంచి హ్యాండ్ రైటింగ్, ముందు హ్యాండ్ రైటింగ్ వస్తుంది. ఆ హ్యాండ్ రైటింగ్తో పాటు మంచిగా చదువుకోవడానికి అది ఒక మెట్టులాగా ఉంటుంది. ప్రభుత్వం వారికి నేను విన్నపించుకునేది ఏంటంటే ఆర్ట్ సంబంధించినది ప్రతి స్కూల్లో ఏదో ఒక రకంగా దాన్ని బ్రతికించాలని నేను కోరుకుంటున్నానండి. మాకు విజయ్ ప్రకాష్ సార్ డ్రాయింగ్ స్కూల్లో బాగా బొమ్మలు చేస్తారు. బుద్ధుడి బొమ్మ, గ్లోబ్ చేశారు. సోషల్ గురించి మాకు గ్లోబ్ వల్ల చాలా ఉపయోగం ఉంది. మాకు డ్రాయింగ్ బాగా నేర్పించారు. మేము దానివల్ల చాలా గిఫ్ట్లు తీసుకున్నాము. విజయ్ ప్రకాష్ సార్ డ్రాయింగ్ సార్ ఇక్కడ డ్రాయింగ్స్ బాగా నేర్పిస్తారు. బొమ్మలు బాగా వేస్తారు. ఇక్కడ ఉన్న స్కూల్కి వస్తే స్కూల్కి వచ్చిన ఫీలింగ్ ఉండదు, ఎగ్జిబిషన్కి వచ్చినట్టే ఉండిద్ది. ఇక్కడ ఉన్న బొమ్మలు చాలా వాటికి సారే చేశారు. మాకు బొమ్మలు వేయడం చెప్తారు, చాలా బాగా చెప్తారు. మాకు ఆ సార్ అంటే బాగా ఇష్టం. మా సార్ మాతో మంచిగా ఉంటారు. విజయ్ ప్రకాష్ మాస్టర్ను రాష్ట్ర, జాతీయ స్థాయిలో పలు అవార్డులు వరించాయి. వచ్చే ఏడాది పదవీ విరమణ చేయనున్న ఆయన ఈలోగా విద్యాశాఖకు ఆర్ట్ గ్యాలరీని బహుమతిగా ఇచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు.